సో ఈ క్వశ్చన్ ఒకసారి గమనించండి. సో ఏమడిగారు, 2 అంకెల సంఖ్య ఏదైనా సరే 2 అంకెల సంఖ్య, ఆ సంఖ్యలోని అంకెలను తారుమారు చేయక ఏర్పడిన సంఖ్యల భేదం ఎల్లప్పుడూ క్రింది ఏ సంఖ్యతో నిశ్శేషంగా భాగించబడుతుంది, అంటే శేషం లేకుండా భాగించబడాలి. సో 2 అంకెల సంఖ్య అన్నారు కాబట్టి xy మైనస్ yx. సో ఇది మనకి 2 అంకెల సంఖ్య. ఈ సంఖ్యను తారుమారు చేయాలి. సో తారుమారు అంటే xyని yxగా చేసిన, సో అప్పుడు మనకి ఏం రావాలి అంటే నిశ్శేషంగా భాగించబడాలి అన్నారు. సో అప్పుడు మనము ఏ సంఖ్యతో నిశ్శేషంగా భాగించబడుతుంది అంటే ఒకసారి మనం చూద్దాము. సో ఆప్షన్ బట్టి చూద్దాము. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకుందాం. ఎక్స్ని 10 అనుకుందాం. 10x మైనస్ y, సో మైనస్ 10x ప్లస్ y మైనస్ y అంటే 10y ప్లస్ ఎక్స్. సో అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే 10ని తీసుకుంటున్నాం వైకి ఎక్స్కి. సో 2 అంకెల సంఖ్య కాబట్టి ఆ సంఖ్యను తారుమారు చేస్తాము. సో అప్పుడు ఏమొస్తుంది అంటే మనకి మైనస్ చేసుకున్నట్లయితే 10xలో నుంచి ఒక ఎక్స్ పోతే 9x మైనస్ 10yలో నుంచి ఒక y పోతే మైనస్ 9y. సో మనం ఎక్స్ని 9ని కామన్గా తీసుకున్నట్లయితే సో x మైనస్ y అంటే 9 అనేది నిశేషంగా భాగించబడుతుంది. సో 9 అనేది భేదం వచ్చింది కాబట్టి 9తో చేసినప్పుడు మనకి నిశేషంగా భాగించబడడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. సో ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. మనం ఫస్ట్ చేసినటువంటి క్వశ్చన్లో భేదం అడిగారు, ఇప్పుడేమో మొత్తం అడుగుతున్నారు. అంటే ఒక 2 అంకెల సంఖ్య మరియు ఆ సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా ఏర్పడిన సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ క్రింది వాటిలో ఏ సంఖ్యచే నిశేషంగా భాగించబడుతుంది. భేదం అయితే 9తో నిశేషంగా భాగించబడుతుందని చూసాం. సో మరి మొత్తము ఏ సంఖ్యతో నిశేషంగా భాగించబడుతుందో ఇప్పుడు చూస్తాము. సో xy ప్లస్ yx. సో అంటే ఏంటి, 2 అంకెల సంఖ్య తారుమారు చేసినప్పుడు ఏ సంఖ్యతో అన్నారు. సో చూద్దాం. 10x ప్లస్ y మొత్తము అన్నారు కాబట్టి ప్లస్ 10y ప్లస్ x. సో 10x ప్లస్ x 11x ప్లస్ y ప్లస్ 10y 11y. సో ఇప్పుడు కూడా మనము 11 కామన్గా తీసుకున్నట్లయితే x ప్లస్ y అనేది వస్తుంది. సో 11 కామన్గా తీసుకుంటే x ప్లస్ y అనేది వస్తుంది. అంటే మనకి 11వ నెంబర్ అనేది 11వ సంఖ్యతో ఆ 2 అంకెల సంఖ్య ఏదైతే ఉందో అది నిశేషంగా భాగించబడుతుంది. సో భేదము ఎప్పుడు కూడా 2 అంకెల సంఖ్యను తారుమారు చేసినప్పుడు 9తో నిశేషంగా భాగించబడుతుంది. అదేవిధంగా మొత్తము అన్నప్పుడు 11వ నెంబరు మనకి నిశేషంగా భాగించబడుతుంది అనేది ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ.